परमेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ब्रह्मानन्दं परं सुखं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदा साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महीमहीषा। ओ ब्राह्मणेभ्यं सोमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्तजनो सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। పరిశుద్ధాత్మ స్వరూపులకు ఆత్మ సోదరి సోదరులకు ఆత్మ ప్రణామాలు తెలుస్తున్నాను. మనంతా శ్రద్ధాశక్తులతో దేహం కంటే విలక్షణంగా ఉన్న ఆ శుద్ధ చైతన్యాన్ని ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలని అందరము ఆశిద్దాం. ఆత్మ సోదరులందరూ ఆస్తి అంటే ఉన్నది, నాస్తి అంటే లేనిది అని అర్థం. ఉన్నది ఏంటి? ఇప్పుడు కూడా త్రికాలంలో నాశనం లేనటువంటి అవ్యక్తమైనటువంటి నిర్గుణ నిరాకార పరమాత్మ చైతన్యం ఈ ప్రపంచంలో నిండి నిగుడీకృతమై ఉంది. దాన్ని ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రతి ఒక్కరూ శాంతి మంత్రం కింద దీన్ని పఠిస్తాము. ఓం పూర్ణం అద అంటే ఆ పరమేశ్వరుడు పూర్ణంగా నిండి నిర్డీకృతమై ఉన్నాడు. ఇద పూర్ణం ఆయనలోంచి వచ్చినటువంటి ఈ పంచభూతాలతో కూడుకున్నటువంటి ఈ సృష్టి కూడా పూర్ణంగా ఆయన మాయ చేత నడుపబడుతుంది. ఇద పూర్ణం, అది పూర్ణమైనట. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ పూర్ణం యథార్థం కాదని తెలిస్తే ఆ పూర్ణాన్ని తెలుసుకోగలుగుతారు. పూర్ణమేవ అవశిష్యతే, మిగిలేదేంటి? ఆ పూర్ణమే ఉంటుంది, ఇది శేషిస్తుంది. పూర్ణమేవ అవశిష్యతే, ఇది కాదు అని తెలిస్తే ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుని తన ఉనికిని తాను తెలుసుకుని ఉంటాడు. అందుకు పూర్ణభౌత కొరకు పురుషుడు బహుజన్మ సుకృతోషమును పుట్టవాలి. పురుషుడు అంటే అక్కడ ఏంటంటే జీవుడు అనేక జన్మల్లో చేసిన సంస్కారం చేత. అందుకు భగవద్గీతలో స్వామి కూడా బహునాం జన్మనామంటే అన్నారు. అనేక జన్మలు ఎత్తి ఎత్తి ఆ పరమేశ్వరుడు కొరకు తపన పడుతూ ఉంటే ఏదో ఒక జన్మకి వాసుదేవ సర్వమెత్తి సమహాత్మ సుదుర్లభ అన్నారు. సర్వము ఆ పరమేశ్వరుడు అన్న భావన వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? బహుజన్మల తర్వాత అని చెప్పారు. ఈ జన్మలో చేసిస్తే మనకి ఏదో వచ్చేస్తుందని అంటే అక్కడికి వచ్చిన వాడికి ఈ జన్మలోనూ మరో జన్మలోనూ అయిపోవచ్చు. కానీ అది నుండి ప్రారంభించిన వాడు ఏబిసిడీని దిద్దుకున్నవాడు పూర్ణంగా అన్ని నేర్చుకుంటేనే వాడికి వస్తుంది. అలాగనే అనేక జన్మల్లో చేసినటువంటి ఈ సంస్కారం చేత వాసుదేవ సర్వమితి, సర్వము వాసుదేవుడే భగవంతుడే అన్న భావన చేత సమహాత్మ సుదుర్లభ, అటువంటి వాడు దుర్లభము ఈ లోకంలో అని చెప్పి స్వామి చెప్తున్నారు. బహుజన్మలు ఎత్తి ఎత్తి పరమాత్మ కొరకు ప్రయత్నం చేసిన వాళ్లకు ఇది లభ్యమవుతుంది. దాన్ని వశిష్ఠుడు పురుష ప్రయత్నము అంటారు. అంటే జీవుడు చేసుకున్న ప్రయత్నాన్ని బట్టి వాళ్ళకి అది లభ్యమవుతుంది. అంతేగాని ఏదో మనం చేసేసినాము వెళ్ళాము ఏదో చేసామని అంటే అయ్యే పని కాదు. బహుజన్మలు అన్నారు. ఎందుకు? మనం ఏదైతే పొందదాం అనుకుంటున్నామో అదే మనం అయిపోవాలని కదా మన విద్య తాలూకా ఉద్దేశము. యద్భావం తద్భవతి. మనం ఏదైతే భావిస్తామో అది మనం అయిపోవాలి. మనం ఏం భావిస్తున్నాము? పరమాత్మని ఏకీభవించాలన్నది యోగం తాలూకా ఉద్దేశం. యోగము అంటే అర్థం ఏంటి? కలయిక. ఎవరెవరకు కలయిక? జీవుడు పరమాత్మతో కలయిక. ఇప్పుడు మనలోనూ జీవుడు మనలోనే ఉన్నాడు, దేవుడు మనలోనే ఉన్నాడు. అయితే మనలోనే ఉంటే మన బయట లేరా? మన బయట కూడా ఉన్నారు. కానీ తెలియపడదు. తెలుసుకోవలసింది దీని ద్వారానే. కాబట్టి దాంట్లోకి వెళ్లే విద్య యోగేన అంతర్ముఖి బుద్ధి అన్నారు కృష్ణుడు భగవద్గీతలో. యోగం ద్వారా అర్జున నీ బుద్ధి అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖోహం పశ్యామి, అంతర్ముఖమైనటువంటి విద్య ద్వారానే పరమాత్మను దర్శనం జరుగుతుంది అని చెప్పారు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అంతర్ముఖంగా వెళ్ళలేకపోయి బహిర్ముఖం అయిపోతున్నాం. బహిర్ముఖంగా వచ్చేటప్పుడు ఏం అనిపిస్తుంది? దృశ్యజాలం. ప్రపంచము, మీరు, నేను, దీనికి బంధు బాంధవులు, సంబంధమైనటువంటి ధారేషణ ధనేషణ పుత్రేషణ అన్నటువంటి
కృష్ణత్రైముల్లో తగులుకొని పునరపి జననం పునరపి మరణం. ఇది విష సర్కిలే అంటున్నారు మహర్షులు. అమృత సర్కిల్లోనికి మనం అడుగు పెట్టాలి. అమృత సర్కిల్ అడుగు పెట్టాలని అంటే విష సర్కిల్ విసర్జించాలని చెప్పి చెప్తున్నారు. అది విసర్జించాలంటే మనలో ఉన్నటువంటి అపానాన్ని ప్రాణాన్ని గతులు మార్చాల. ఇలా వెళ్తుంది ప్రాణము, ఇలా వస్తుంది అపానం. ముఖనాసికి వారి మధ్య ప్రాణం సంచరితే సదా. ఈ ముక్కు రంధ్రాల్లోంచి సదా ప్రాణం సంచారం చేస్తుంది. ఆకాశం ప్రకృతి ప్రాణం సజీవం కేనజీవత అంటున్నారు ఉత్తరగీతలో స్వామి. ఆకాశతత్వంలో ఈ ప్రాణం ఎప్పుడైతే లయమైపోతుందో జీవుడు ఎక్కడుంటాడు అని అన్నారు. అంచేత జీవభావం పోవాలని అంటే ఆకాశతత్వంలోకి వెళ్ళాలి. ఆకాశతత్వంలోకి వెళ్ళాలంటే పుటద్వయ వినిర్ముక్తి అన్నారు. ద్వయము అంటే రెండు, సూర్యము చంద్రము. ఇది దేవయాన మార్గం, ఇది పితృయాన మార్గం, ఇది శుక్ల మార్గం, ఇది కృష్ణ మార్గం. సిస్టమ్ అంతా ఇక్కడ ఉంది. ఈ రెండు ఏకం కావాలి. ఏకమయ్యి దేవయాన మార్గం పితృయాన మార్గం దాటితే పరిపూర్ణ పరమాత్మ తత్వంలోకి వెళ్తాము. మనం వచ్చేది ఎక్కడి నుండి? ఆత్మ నుంచి వచ్చాము. ఆత్మన ప్రాణముగా అయితే ఆత్మ నుంచి ప్రాణం వచ్చింది. ప్రాణం అగ్ని. ప్రాణం ఏంటి? అగ్ని. ప్రాణాగ్ని, అగ్ని ఈశ్వర. ఆ అగ్నియే ఈశ్వరుడు. కాబట్టి ఆ అగ్నిని మనం ఎప్పుడైతే రగులుస్తామో మన శరీరం తట్టుకుంటే కెపాసిటీ రావాలి. యోగాగ్ని దగ్ధ కర్మలు తమాహుతం పండితం బుధ అన్నారు. యోగం అన్నటువంటి అగ్ని చేత మనలో ఉన్నటువంటి తమస్సు అంటే అజ్ఞానం పోయి విధులు అవుతారు, జ్ఞానులు అవుతారు అని చెప్పారు. అందుచేత మనం బహు జాగరూకై యోగం చెయ్యాలి. యోగం చెయ్యకుండా ఎవరికి జ్ఞానం వస్తుందన్నది లేదు. పఠతాం శృణతాం సైవ విష్ణుర్ మహత్యం ఉత్తమం అష్టాదశ పురాణాన్ని దశ వ్యాకరణాన్ని స క్షణమాత్రస్య యోగస్య కళాంనాథ షోడశ అని ఉత్తరగీతలో చెప్పారు. అర్జున 4 వేదాలు పఠించినప్పటికీ కూడా, శృతులు అంటే 4 వేదాలు, అష్టాదశ పురాణాన్ని 18 పురాణాలు చదువుకున్నప్పటికీ కూడా, దశ వ్యాకరణ పండితులు అయినప్పటికీ కూడా క్షణమాత్రస్య యోగస్య. క్షణము అంటే కన్ను మూసి తెరిసినంత సేపు క్షణం అని అర్థం. కనులకు మూసి తెరిసినంతసేపు అది క్షణకాలంలో. యోగనిష్ఠలో ఎవరైతే ఉంటారో తస్య జన్మ శతార్జితం పాపం వినస్థితి. 100 జన్మల నుండి చేసినటువంటి పాపాలన్నీ కూడా భస్మీకరణలు అయిపోతాయని ఉత్తరగీతలో చెప్తారు. దీన్ని ఏంటంటే మనం ఫాలో అవ్వడం అన్నది చాలా మంది తక్కువ. విద్య తీసుకున్న తర్వాత కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ కుదరకుండా ఉంది. ఎందుకు అంటే మనం పొందవలసింది మన లోపటే ఉంది, మనం పొందవలసింది మనలోనే ఉంది. కానీ మనం బయటకు వచ్చేస్తున్నాం. వేదాలు చదువుకుంటారు, కొందరు భజనలు చేస్తారు, భజంత్రీలు చేస్తారు, యాత్రలకు వెళతారు, ఏవో చేస్తుంటారు. కానీ మన లోపల ఉన్న వస్తువుని బయట వెతికితే ఎలా దొరుకుతుంది? మన వస్తువు ఒక దగ్గర పెట్టేసి ఇంకొక దగ్గర వెతికితే దొరుకుతుందే? దొరకదు. అలాగనే మనం వస్తుతత్వం నిర్ణయించుకోవడం కొరకు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. అది యోగము. యోగము అంటే అప్రాప్తి ప్రాప్తి యోగం. మన బుద్ధికి తెరవలేదు. దేవుడు అని అందరూ అంటున్నారు, మనము అంటున్నాము. అందరూ గోవింద అంటే గోవింద అంటున్నాం, కానీ దాని రహస్యం తెలియటం లేదు. యోగం లేకపోతే జ్ఞానాన్ని పొందలేరు, జ్ఞానం లేకపోతే మోక్షానికి అర్హత ఉండదని బ్రహ్మదేవుడితో యోగతత్వోపనిషత్తులో మహావిష్ణువు చెప్తాడు. యోగహీనం కథం జ్ఞానం. యోగం లేకపోతే బ్రహ్మానికి జ్ఞానం ఎక్కడ వస్తుంది, జ్ఞానం లేకపోతే మోక్షం ఎక్కడ వస్తుందని చెప్పారు. కాబట్టి దానికి తాను మనము సంపూర్ణమైనటువంటి శరణాగతి కావాలి. స్వామి చెప్పినటువంటి ఈ సిద్ధ విద్యనే సంపూర్ణమైనటువంటి శరణాగతి కావాలి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నారు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే పరమాత్మకు సరెండర్ అయిపోవాలి. మనకు భగవద్గీతలో 2 చరమ శ్లోకాలు ఉన్నాయి. ఆ 2 ఏంటంటే రాజవిద్య విద్యలో యోగంలోను 9వ అధ్యాయంలో 22వ శ్లోకం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాం పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమోహామ్యహం. ఆయన ఏం చెప్తున్నారు కదా అర్జున? అనన్యచింత ఎవరైతే చేస్తారో, ఏ జనం అన్నారు అక్కడ, బ్రాహ్మణులను కానీ స్త్రీలను కానీ పురుషులను కానీ ఏం చెప్పలేదు. ఎవరైతే చేస్తారో అన్యోన్యతం. అనన్యచింత అంటే ఎలా ఉంటుంది? తైలుధార అవిచ్ఛిన్నం. తైలు పైకి ఎత్తి పోస్తూ ఉంటే కంటిన్యూషన్ ధార ఉంటుంది కదా, ఆ విధంగా ఉండాలట అనన్యచింత అన్నది. అది ఎక్కడ చేయాలి? ఇడా పింగళ మధ్య, విధానాడి పింగళనాడి మధ్యంలో చేయాలి. సుషుమ్న నాడిలో, సుషుమ్న సూక్ష్మరూపం అందులో చెయ్యాలి. తైలం పోస్తూ ఉంటే అవిచ్ఛిన్నం అంటే
కంటిన్యూషన్ ధార ఎలా ఉంటుందో ఆ విధంగా చెయ్యాలంట. తైలధార అవిచ్ఛిన్నం దీర్ఘ గంట నినాదవత్తు. మనం గుడికెళ్ళి గంట వాయించిన తర్వాత జిమ్ము అని నాదం వస్తుంది కదా, ఆ విధంగా నిరంతరం కూడా యోగ చింతనలో ఉండాలని చెప్పేసి అనన్య చింతకు. అలా ఉన్నవాడికి ఏ జనం అంటే ఎవరైతే అలా చేస్తారో తేషాం నిత్యాభియుక్తానం, నిత్యము యోగక్షేమం అన్నారు. యోగము అంటే ఆయన జీవుడు లేక నేనే ఉంటాను ఆయనలో. క్షేమం అంటే నేను ఆయనలో ఉంటూ ఆయనకు కావలసినటువంటి యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటానని ఆ శ్లోకంలో చెప్తున్నారు. కానీ దానికి మనం ఎదగాలంటే అనన్య చింత చెయ్యాలి. అనన్య చింత చెయ్యాలంటే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నటువంటి స్థాయికి రావాలి. మనం అలా కాకుండా ఏదైనా డబ్బుకు లొంగిపోయి లేకపోతే ఇంకొక దానికి ఏదైనా ప్రయోగపడి అనన్య చింతకు వెళ్ళడానికి ఆస్కారం లేకుండా మనం విషశక్తిలోకి వెళ్ళిపోతున్నాం. అంతసేపు అనన్య చింత చేసిన వాడికి నేను తెలియపడతాను. క్షేమం అంటే వాడికి తెలియబడ్డ తర్వాత నా మాయను వాడి మీద వినియోగించమని చెప్పి స్వామి చెప్పారు. అది చర్మ శ్లోకం అని దానికి పేరు. రాజవిద్య రాజగుహ్యంలో 9వ అధ్యాయంలో 22వ శ్లోకం. అలాగనే భగవద్గీతలో ఇంకో శ్లోకం ఏంటంటే 18వ అధ్యాయంలోన 66వ శ్లోకం. శ్రీ వైష్ణవులు ఎప్పుడు ఇది మంత్రం కింద పఠిస్తుంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ శక్తి అహం తత్వాభ్యో మోక్షయిష్యామి మాచుష ఇది కీలకం. ఇది చర్మ శ్లోకం. ఇది కూడా ఈ రెండు చర్మ శ్లోకాలు భగవద్గీతలో. శ్రీ వైష్ణవులు ఎప్పుడు కూడా దీన్ని మంత్రం కింద తీసుకుని పఠిస్తూనే ఉంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే నన్ను ఒక్కడనే శరణ పొందు అని అన్నారు. మా మేకం నన్ను ఒక్కడనే, శక్తి అహం తప్ప నా శక్తిని అంతటనే వాడికి ఇస్తాను. ఆ శక్తి ద్వారా నా మాయను దాటగలుగుతారు. అహం తప్ప సర్వ పాపేభ్యో, సర్వ పాపాల నుండి ప్రక్షాళితుని చేస్తాను. వాడికి పాపాలన్నీ కూడా భస్మీకరణలు అయిపోతాయి. మోక్షి కనపడదైనటువంటి మోక్షం కూడా ఇస్తాను అని చెప్పారు. అంటే మోక్షం అంటే ఏమిటే? మోక్షం ఎక్కడుంది? నా మోక్షం నవతలం దృష్టి ఆకాశం నాకు లేదట, నా పాతాళ లోకంలో లేదట, నా భూతలే భూమి మీద ఎక్కడ లేదట. సర్వచింతా వివర్జిత, సర్వచింతలు వదిలేసి ఎవరైతే ప్రశాంతమైనటువంటి మనస్సు ఉన్నారో విడుదల, అటువంటి వాడికి విడుపు అంటే అజ్ఞానం పోతుంది. అజ్ఞానం పోతే మిగిలేదేంటి? జ్ఞానం చేత మోక్షం అర్హత వస్తుంది. జ్ఞానాదేవత కైవేద్యం. మనం భగవంతుడు అంటే జ్ఞానం. సృష్టి ఆది నుండి కూడా జ్ఞానంలో కదా మనం భగవంతుడిని పూజిస్తున్నాము. ఆ జ్ఞానం మనలోనూ కూడా ఉంది. వాళ్ళు తెలుసుకున్నారు, మనం తెలుసుకోలేదంటే తేడా. తెలుసుకుంటే వాళ్లకు మనకు తేడా ఏం లేదు. అందుకే భగవద్గీతలో స్వామి అహమాత్మా గోఢాకేశ, నేను ఆత్మస్వరూపుడు అర్జున, సమోహం సర్వభూతేషు, సర్వభూతాల్లో నేను ఉంటున్నాను. నమే ద్వేషేసు ప్రియ అప్రియ, నాకు ప్రియులు కానీ అప్రియులు కానీ లేరు, అందరూ నాకు సమానమే, నేను ఆత్మస్వరూపుణ్ణని భగవద్గీతలో చెప్పారు. అవ్యక్త వ్యక్తిమాపన్న, నేను అవ్యక్తమైనటువంటి వాడిని, ఈ నేత్రాలకు కనపడేవాడిని కాదు, అవ్యక్తమైనటువంటి వాడిని. అంటే మనస్సు తెలియబడుతుందే కానీ చెప్పడానికి వీలు పడదు. అనిర్వచనీయం, నిర్వచనం చేయబడదు భగవతత్వం. ఆ నిర్వచనం చేయాలని అంటే తాను ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు భగవంతుడు ఫలానా అని చెప్పడానికి లేదంట. మళ్ళా తెలుసుకున్న వాళ్ళు తెలుసుకోవాల్సిందే కానీ ఫలానా అని చెప్పడానికి లేదు. ఎందుకు అంటే నిర్వచనం లేదు భగవంతుని చెప్పడానికి, దాంతో కంపారిజన్ కూడా ఉపమానం చెప్పడానికి లేదు. అందుకు సర్వజ్ఞులైనటువంటి వాళ్ళందరూ కూడా భగవతత్వాన్ని తెలుసుకున్నారు. అవతార పురుషులు, సాధు సంతులు, సిద్ధి పురుషులు అందరూ కూడా తెలుసుకున్నారు. భగవంతుడు అంటే ఉత్పత్తి ప్రళయంతయో భూతనా గతిగతి వేతి విద్య సవేభ్యో భగవాని అని అన్నారు. ఇది ఎవరి చేత సృష్టింపబడ్డది కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచం. ఇది ఎవరిలో స్థితి కలిగి ఉంది, ఎవరిలో లయమైపోతుంది. ఆ విద్య ఏదైతే ఉంటుందో ఆ విద్యను ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాళ్ళే భగవంతుడు అని అన్నారు. భగవంతుడు అంటే వేత్తి విద్య, ఆ విద్య ఏదైతే ఉంటుందో ప్రపంచానికి ఉత్పత్తి ఎవరి నుండి అయింది, ఎవరిలో స్థితి కలిగి ఉంది, ఎవరిలో లయమైపోతుంది అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఆ విద్య ఏదైతే ఉంటుందో బ్రహ్మ విద్య, ఆ విద్యను తెలుసుకున్న వాళ్ళు భగవత్ స్వరూపులని మనకు ఉపనిషత్తుల్లో చెప్పారు. అలా ఎవరైతే తెలుసుకోవడానికి బ్రహ్మ విద్య కొరకు ప్రయత్నం చేస్తారో తనలోని తాను ప్రయత్నం చేయాలి. విచారణ చేసుకొని, విచారణ అయితే జ్ఞానం, విచారణ చేస్తే గాని జ్ఞానోదయం కాదు.
విచారణ ఏ విధంగా ఉండాలని నేనెవడను, ఈ ప్రపంచం ఎలా ఉత్పత్తి అయ్యింది, ఇక్కడ నా పాత్ర అభినయం ఎంతవరకు, నేను ఈ ఉపాధి రాకపోవడం నేను ఎవరై ఉన్నాను, ఈ ఉపాధితో ఉండేటప్పుడు నేనెవరు, ఉపాధి పోయిన తర్వాత నేనెవరు అన్నటువంటి ప్రశ్న వేసుకోవాలి. వేసినప్పుడే సమాధానం దొరుకుతుంది. ఉపాధి రాకపోవడం మనం ఉన్నాం, ఉపాధితో ఉండేటప్పుడు ఉన్నాం, ఉపాధి పోయిన తర్వాత ఉన్నాం. అది చనిపోయేదంటే వెళ్ళిపోతాడు ఇందులోంచి. ఇది ఎప్పుడైతే సరిలేదో ఇందులోంచి వదిలేసి మరో దాంట్లో వెళ్ళిపోవడానికి ఆ మధ్యలో కొంతకాలం జరుగుతుంది. అలా వాళ్ళ చేసుకున్న సంస్కారాన్ని బట్టి మరల జన్మకు వస్తాడు. కానీ మానవుల్లో 2 తెగలు ఉంటారు. భూతవర్గే 2 భూతవర్గులు ఉన్నాయని చెప్పారు. దైవీ సంపత్తు, అసురీ సంపత్తు అని 2 విధాలు ఉంటారు మానవుల్లోనే. దైవీ సంపద విమోక్షాయ, దైవీ సంపద ఉన్న వాళ్ళే మోక్షానికి అర్హత ఉంటుంది. అసురీ సంపద అసురీ సంపద ఉంటాయి అంటే రాక్షస గుణాలు ఉంటాయి కొంతలో. మా అప్రాప్తి కౌంటే అధమాంగతిని, నన్ను పొందక అధమగతి యోనుల్లోనికి పోతారని చెప్పి అసురీ సంపద గురించి చెప్పారు. దైవీ సంపద విమోక్షాయ, దైవీ సంపదకు మోక్షానికి అర్హత వస్తుంది, మోక్షాన్ని పొందుతాడని చెప్పారు. అర్జునుని సంబోధిస్తున్నారు. మహాత్మానస్తు మాం పార్థ దైవమాశ్రిత భజంత అనన్య మనసోజాత్మ భూతాదిమవి. సర్వభూతాలకి కూడా నేను అదుపుగా తెలుసుకుని నా ఆధారం చేతనే ఈ వరుణంతా నడుస్తుందని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వారికే నేను తెలియపరుస్తాను. అంతేగాని ఈ దేహం అన్నటువంటిది అడ్డొస్తుంది. సర్వభూతాంతరాత్మ అంటే అన్ని ఆత్మల్లో కూడా, అన్ని శరీరాల్లో కూడా ఆత్మస్వరూపుడై ఉన్నారు. కానీ అసురీ సంపద ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం మరుగుతుంది, తెలవకుండా పోతుంది. తెలుసుకోవాలని అంటే ఏం చేయాలి? దైవీ సంపద ఉండాలి. అందుకు అర్జునుని సంబోధిస్తున్నాడు. మహాత్ముడు అర్జున, దైవీ ప్రకృతిని ఆశ్రయించావు, విచారణ చేస్తున్నావు అని చెప్పారు. భజంతి అనన్య మనసు జాత్వ. భజంతి అంటే అన్య మనసు లేకుండా నిరంతరం కూడా పరమాత్మ చింతనలో ఉంటారు. మహాత్ముడు అని అర్జునుడిని సంబోధన చేస్తున్నారు కృష్ణుడు. కాబట్టి మనలో కూడా సాధకుల్లో అధములు, మధ్యములు, ఉత్తములు అని 3 తెగలు ఉంటారు. అధములు అంటే వెళతారు, దేశం పొందుతారు, మధ్యలో వదిలేస్తారు. మధ్యలో ఏడు చేస్తారు, కొంతకాలం సాగిస్తారు. అప్పుడు చేయలేక తన ఆత్మానుభూతి పొందడానికి అంత కొరకు ఎదక్క మధ్యలో వదిలేస్తారు. ధీరులు అన్నటువంటి వాళ్ళు, జ్ఞానులు కట్టుకడ వరకు కూడా ఆత్మ సాక్షాత్కారం కొరకు కూడా ఆగరు. అందుకు భక్తులు ఆరంభించరు నీచ మానవులు. ఇటువంటి పనిని నీచ మానవులు ఆరంభించరట. ఆరంభించి పరిజ్ఞించడం మధ్యము. సెకండ్ క్వాలిటీ వాళ్ళు ప్రారంభిస్తారో మధ్యలో వదిలేస్తారట. ధీరులు విఘ్నహసి మానవులకు సంతృప్తిన్న సాహులై ప్రారాబ్ధ్యములు ఉజ్జగింపారు కదా ప్రజ్ఞానిధం గావుడని అన్నారు. ధీరులైనటువంటి వాళ్ళు ఆరంభించినటువంటి పనిని ఎంత కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా ముందుకేదని పాలు వెనక చేయకుండా తన ప్రయత్నం ద్వారా, పురుష ప్రయత్నం ద్వారా ఆత్మ సాక్షాత్కారం వరకు కూడా ఎదగలుగుతారు. ఎన్ని కష్ట నష్టాలైనా పడతారు కానీ ముందుకేసిన అడుగు వెనక్కి తీయరు. వాళ్ళు ధీరులు, ప్రజ్ఞావంతులు అని చెప్తారు. అందుచేత అనేకమైనటువంటి విఘ్నాలు వస్తాయి విధికి. వచ్చినప్పటికీ కూడా భయపడకుండా నిండా విశ్వాసంతో ఎవరైతే చేస్తారో అటువంటి వారికి తప్పనిసరిగా ఆత్మానుభూతి. ఆత్మ ఎక్కడుంది అంటే శంకరాచార్య వారు చెప్తారు, సదా సర్వగత ఆత్మ లేని చోటే లేదు. భగవంతుడు అన్ని చోట్ల రూపనామ క్రియ సర్వత్రా ఉన్నాడు. భగవంతుడు లేని చోటే లేదండి. ఆత్మభాగంలో చెప్తున్నాడు. సర్వత్రా ఉన్నాడు అని తెలియబడదని అంటున్నాడు. తెలిస్తే సృష్టి రహస్యం బయటపడిపోద్దు కదా. అందుకు తెలవకుండా చేశాడు. సర్వత్రా ఉన్నప్పటికీ కూడా తెలవకుండా చేశాడు. అసర్వత్రా ఉభాసతే. అయితే ఎవరికి తెలుస్తారంటే బుద్ధాభావైన స్వచ్ఛేసు ప్రతిబింబవద్దు. శుద్ధమైనటువంటి జలం ఉంటుంది, అందులో ఏ మాత్రం తేడా లేకుండా స్వచ్ఛంగా ఉంది, నిశ్చలంగా ఉంది. అందులో బింబం ఎలా ఉంటుందో ప్రతిబింబం కూడా అలాగనే కనిపిస్తుందని చెప్పారు. మన బుద్ధి శుద్ధం అయితే ఆత్మానుభూతి కలుగుతుందని చెప్పి శంకరాచార్యులు వారు ఆత్మభాగంలో చెప్తారు. మన బుద్ధి శుద్ధం కావాలంటే ఏం చేయాలి? బుద్ధి శుద్ధం కావాలంటే ఆత్మ ప్రాణాయామం చేయాలి.
ప్రాణాయామం చేస్తే మనస్సు శుద్ధి అవుతుంది. మనస్సు శుద్ధి అయిన తర్వాత శుద్ధ మనస్సు తెలియబడుతుంది, మళ్ళీ మనసు తెలియబడుతుంది. మనకు మనస్సు ఒకటే, రెండు విధాలుగా ఉంటుంది. ఒకరికి మళ్ళీ మనసు, ఇంకొకరికి శుద్ధ మనస్సు. శుద్ధ మనసుకు వివరణ తెలుస్తుంది, మళ్ళీ మనసుకు వివరణ తెలియదు. తను ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకున్న ఆహార విహారాలు బట్టి, మనం తిరుగుతున్న పరిసర ప్రాంతాలు బట్టి మనకు మస్తిష్కం అన్నది శుద్ధి అవుతుంది. అది శుద్ధి కావాలంటే ఆహారం తాలూకా సూక్ష్మాంశమే మన బ్రెయిన్. కాబట్టి శుద్ధమైనటువంటి ఆహారాన్ని మితాహార విహారం అన్నారే, మితాహారము, మిత సంచారము, మిత నిద్ర, మిత కర్మలు ఎవరైతే చేస్తారో సైంటిఫిక్ గా అలా చేసినటువంటి వాళ్ళకి శుద్ధమైనటువంటి బ్రెయిన్ కూడా ఏర్పడతారు. మితాహార విహారస్సు కర్మసు స్వప్నావబోధస్సు యోగోవాచుక. మితాహారము, మిత సంచారము, మిత నిద్ర, మిత కర్మలు. ఇందాక మనం అనుకున్న యుక్తాహారం అంటే ఏమిటి? న్యాయార్జితం, కష్టార్జితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అది కూడా సాత్విక ఆహారం తీసుకోవాలి. ఏది పెడితే అదే తినేకూడదు. ఆహారం తాలూకు సూక్ష్మాంశమే మన బ్రెయిన్. ఆహార శుద్ధి సత్వశుద్ధి అన్నారు. సత్వగుణం శుద్ధి కావాలంటే ఆహారం శుద్ధంగా ఉండాలి. సత్వశుద్ధి మనస్శుద్ధి. ఎప్పుడైతే సత్వగుణం వచ్చిందో మనస్సు శుద్ధంగా ఉంటుంది. మనస్శుద్ధి దురాశకి సర్వ గ్రంథులు విడిపోతాయట. మనకు సందేహం నివారణ అయిపోతుంది. సుఖిల్లాగే సర్వగ్రంథినాం, సర్వగ్రంథులు విడిపోతాయి. విజితే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వగ్రంథి. హృదయ గ్రంథులు విడిపోతాయి, జ్ఞానోదయం అవుతాయి. ఆహారం కొంత ప్రాముఖ్యత ఇచ్చారు. సత్వశుద్ధి వల్ల మనశుద్ధి అవుతుంది. శుద్ధ మనసు ఆత్మానుభూతి కలుగుతుంది. ఆత్మశుద్ధి వల్ల ఎప్పుడైతే మనస్సు శుద్ధి అయిందో ఆత్మానుభూతి కలుగుతుంది. దుఃఖ నివృత్తి మోక్షం. కాబట్టి ఆహారం తాలూకా సూక్ష్మాంశమే మన బ్రెయిన్. ఆ బ్రెయిన్ దాని అశుద్ధమైన ఆహారాన్ని బట్టే మనస్సు ఏర్పడుతుంది. కాబట్టి శుద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఆహారం కూడా ఆహారస్య ద్విభాగం. రూపాయి వాటాకి పొట్ట ఉంటే అర్థము ఆహారాన్ని తీసుకోమన్నారు. తృతీయ మొదటైనకు ఒక పావుల వాటి నీటి చేత నింపమన్నారు. చతుర్థం వాయు సంచలనార్థం, నాలుగో వాట గాలి సంచారం చేయడం కొరకు వదిలిమన్నారు. ఈ విధంగా దాన్ని ఉక్తాహారం కింద మహర్షులు చెప్పారు. కాబట్టి ఆహారం అన్నటువంటిది పూర్తిగా తీసుకోకూడదు, అలాగా తీసుకోకుండా ఉండకూడదు. మితాహారము, మిత సంచారం, మిత నిద్ర ఇలా చేసినప్పుడు యోగికి దుఃఖం పోయి జ్ఞానోదయం అవుతుందని చెప్పారు. ఆహారం ప్రముఖ పాత్ర వహిస్తుంది. తర్వాత మనం శాస్త్ర ప్రకారంగా నడుచుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే మనం ఏ పని చేయాలన్నా శాస్త్రం ప్రమాణంతో కార్యకారి వ్యవస్థిత జ్ఞాత్వా కర్మకర్త విహారం విధిముచ్యతి వర్తంతే కామకార్త నసిద్ధి నవాప్నోతి నసుఖం నా ప్రాంగతం అన్నారు. మనం ఏది చేసినా దానికి శాస్త్రం ప్రమాణం అంట. ఆ ప్రమాణ ప్రకారంగా ప్రయోగం చేయాలి. శాస్త్రం ప్రమాణం అని చెప్తున్నాడు అర్జునుడు స్వామి. శాస్త్రం ప్రమాణం. మనం ఏది మాట్లాడినా ఏది చేసినా ప్రమాణం ఉండాలి. శాస్త్రం విధిముచ్యతి వర్తంతే కామకార్త. శాస్త్రం ఏదైతే విధించిందో ఆ శాస్త్రం ప్రకారంగా నడుచుకోవాలంట. అది శాస్త్రం అక్కర్లేదని ఎవరైతే దాన్ని శాస్త్రాన్ని ఉల్లంఘించేస్తారో నసిద్ధి నవాప్నోతి, నా సుఖం నా పరాంగతం, సిద్ధిని పొందలేడు, వాడికి ఏమో లేదు, పరం లేదు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇటు శాస్త్రము, అటు మన స్వానుభవాన్ని అందులో ఇంక్లూడ్ చేయాలి. విచారణ, దానికి విచారణ చేస్తే ప్రత్యక్ష అనుభవం, పరోక్ష అనుభవం అని ఉంటుంది. గురువు చెప్తారు, శాస్త్రాలు ఆదేశిస్తాయి, పెద్దలు చెప్తారు. అది పరోక్షం అయిపోతుంది. ప్రత్యక్షం అంటే తనకు తానుగా తెలుసుకున్నటువంటిదే అనుభవం కావాలి. అది ప్రత్యక్ష అనుభవం అంటారు. అది లేదే అది ఆత్మానుభూతి కలగదు. అందుకు అనుభూతి వినామోదో వృధా బ్రహ్మను మోదతి ప్రతిబింబిత శాఖాగ్రం ఫలాస్వాదన మోదవద్దు అన్నారు. అనుభవం లేదే వేదాంతం మాట్లాడకూడదని చెప్పారు. అంటే విశేషమైన మూర్తి అనుభవం లేకుండా బ్రహ్మ విద్యను గురించి మాట్లాడుకుంటే ఎవరైనా ప్రతిబింబిత శాఖాగ్రం, చెరువు గట్టి పైన చెట్టు ఉంది, ఆ చెట్టు తాలూకా నీటిలో తన ప్రతిబింబం కానొస్తుంది. ఆ పండుని ప్రతిబింబాన్ని, ఆ ఫలాన్ని ఫలాస్వాదన మొదలంటే ఆ పండుని తినేసి ఎంత టేస్ట్ ఉందని చెప్పడం చేస్తున్నారు అనుభవం లేనటువంటి వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు పరాహోపనిషత్తులు. అంచేత వేదాంతం అన్నది
అనుభవంతో కూడుకుని చెప్పాలని చెప్పి వరాహోపనిషత్తులో ఉంది. అనుభూతి విరామం ఎటువంటి మూవీ అంటే ప్రతిబింబిత నీటిలో పండు ఏంటి, ఆ పండు తినడం ఏంటి, ఆ పండు గురించి చెప్పడం ఏంటి అన్నట్టు చెప్పారు. కాబట్టి మనము స్వానుభవం కొరకు ప్రయత్నం చేయాలి. శాస్త్రం ప్రమాణం ఉండాలి. ప్రథమ శాస్త్ర దృష్టాంతం, ద్వితీయం గురువు వాక్యం, తృతీయం ఆత్మానుభూతి, మూడవది ఆత్మానుభవం కలగాలి. ఆత్మానుభవం కలగాలనంటే మన లోపలికి మనం వెళ్ళాలి. దీనికి మినహా ఏమీ లేదు. ప్రేమికి మినహా ఏం లేదు. సమూహం సర్వభూతేష్ అన్నారు కదా, అన్ని భూతాల్లో నేను ఉన్నానన్నారు. నాకు ప్రియులుగా అప్రియులుగా లేరు అర్జున అని చెప్పారు. కాబట్టి మనం తెలుసుకోవలసింది మన లోపలికి వెళ్ళే ప్రయత్నమే మనకు లోపం. అది మానేసి మనం బయటకు ఎప్పుడైతే వెళ్తున్నామో దృశ్యాన్ని చూస్తాం. దృశ్యాన్ని చూస్తే ఆత్మవస్తువు తెలియపడదు. ఎందుకు అంటే మన లోపటే ఉంటుంది. ఆ లోపల ఉన్న వస్తువును వెతుక్కోవడానికి లోపలికే వెళ్ళాలి. దానికి యోగం ద్వారా అంతర్ముఖం అవుతుంది అని చెప్పారు. అంతర్ముఖమైనటువంటి విద్య ద్వారానే మనము ఆత్మ సాక్షాత్కారం పొందగలుగుతాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషా గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తజనో సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. This is